ఎస్, మన వేడి వేడి సేమియా అయితే రెడీ అయిపోయింది. అది నేను టేస్ట్ చేసేస్తున్నాను. హలో దోస్తులు, ఎట్లున్నారు? నేను మీ సంగీత. వెల్కమ్ టు వైడి టీవీ. ఈ రోజు మీకోసం అద్రిపోయే స్వీట్ అయితే తీసుకొచ్చేసాను. ఇంతకీ స్వీట్ ఏంటనుకుంటున్నారా? సేమియా. మరి సేమియా చెయ్యడం అయితే మీకొచ్చేమో, నేనైతే నా స్టైల్లో సేమియా అదరగొట్టేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఓకే, మరి ఎలా చేయాలి, ఏంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూసేద్దామా? వచ్చేయండి. ఇప్పుడు మనం చేసుకోబోయేది పచ్చి కొబ్బరితో సేమియా అన్నమాట. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఈ ఈ కొంచెం పెద్ద కప్తో ఒక కప్ సేమియా తీసుకున్నాను. చూసారా, చిన్న కప్లో కొబ్బరి తీసుకున్నాను, చిన్న చిన్నగా తరిగేసి పెట్టుకున్నాను. అండ్ కిస్మిస్, కాజు, ఇలాచి, డ్రై ఫ్రూట్స్ ఏం అవైలబుల్ ఉంటే అవన్నీ వాడేయచ్చు. నా దగ్గర అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్ నేను వాడుతున్నాను. అండ్ మెయిన్గా గీ అండ్ షుగర్. ఈ ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే షుగర్ యాడ్ చేస్తున్నాను. అండ్ పాలు. ఇప్పుడు మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? చలో, స్టవ్ ఆన్ చేసేసుకొని పాన్ పెట్టుకొని ఇందులోకి గీ యాడ్ చేస్తున్నాను. ప్యూర్ గీ వేసేసుకున్నానండి. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. నేను ఇలాచి అయితే ఓపెన్ చేసి పెట్టుకున్నాను. అండ్ కొబ్బరి కూడా యాడ్ చేసేస్తున్నాను ఇందులోకి. డ్రై ఫ్రూట్స్ తో పాటు కొబ్బరి కూడా గీలోనే వేయించుకుంటున్నాం. ఇదేంటి? చందన ఆయుధం తెచ్చేసాం. ఆహా, గీలో డ్రై ఫ్రూట్స్ వేగుతుంటే వస్తుందండి స్మెల్. నెక్స్ట్ లెవెల్ అనుకోండి. మన డ్రై ఫ్రూట్స్ అయితే చక్కగా చూడండి, కలర్ ఎంత మంచిగా గోల్డెన్ కలర్లో మంచిగా గీలో రోస్ట్ అయిపోయాయి. వీటిని మనము ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను నేను. అండ్ అలాగే ఇదే ప్యాన్లో ఇదే గీలో సేమియాని కూడా రోస్ట్ చేసేసుకుందాం. ఇందులో ఆల్రెడీ గీ ఉంది కదా, మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత మిగిలిన గీలో సేమియా యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు దీన్ని కూడా కొంచెం లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇవి ఫ్రై చేసేసుకుంటే, రోస్ట్ చేసుకుంటే మంచిదండి. లేదంటే మాడిపోయింది, అస్సలు అర్థం అవ్వదు. 2 minutesలోనే అసలు అర్థం అవ్వదు మనకి. అండ్ ఇది మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు గీలో, ఆహా, ప్యూర్ నెయ్యిలో వేసినాం. టేస్ట్ అయితే ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ అనుకోండి. నాకు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి అన్నమాట ఈ స్మెల్కి. ఆల్రెడీ నేను తీసుకుంది ఫ్రైడ్ సేమియానే, కాకపోతే మనకి ఆ గీ ఫ్లేవర్ అనేది గీలో వేయించకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు కదా స్వీట్, అందుకని నేను మళ్ళీ వేయించుకున్నాను. దీన్ని బౌల్లోకి తీసేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసేసుకొని మిల్క్ పెట్టేసుకుందాం. ఇవి కొంచెం వేడయ్యి లైట్గా పొంగే వరకు అలా వెయిట్ చేసుకుందాం. ఆల్రెడీ ఇవి కాచిన పాలు. పాలైతే చక్కగా మరుగుతున్నాయి చూడండి. ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా యాడ్ చేస్తున్నాను నేను. ఈ మిల్క్లో చక్కగా ఈ సేమియా అంతా ఉడికేంత వరకు ఒక 5 to 10 minutes అలా చేసుకుందాం. సేమియా అయితే ఈ మన మిల్క్లో చక్కగా బాయిల్ అయిపోయింది, కుక్ అయిపోయింది అనమాట సేమియా. ఇందులోకి నేను 1/2 cup షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు టేస్ట్కి సరిపడ్డట్టు ఇంకొంచెం స్వీట్ తినేవాళ్ళు ఫుల్ కప్ యాడ్ చేసుకోవచ్చు, లేదు బెల్లం కావాలి అనుకుంటే బెల్లం కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇది కరిగేంత వరకు ఒక 2 minutes అలా వదిలేద్దాం తిప్పుతూ. షుగర్ కూడా కరిగిపోయిందండి.
ఇందులోకి మనం ఫస్ట్ గీలో రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేస్తున్నాను. జస్ట్ ఒక 2 minutes ఉంచేసుకొని దించేసుకుందాం మనం. సేమియా రెడీ అయిపోయింది. సేమియా అయితే రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అలాంటి చల్లారిపోయింది నోట్లో. టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయింది. నా నోరు కూడా కాలింది. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. నేను మీ సంగీత. చూస్తూనే ఉండండి YD TV. ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్, కామెంట్ కూడా చేయండి. ఈ రెసిపీ అయితే మీకు చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ టైం సేమియా చేసే వాళ్ళకైతే మంచిగా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.